రవి, బుధుడు ఇద్దరూ కూడా నెలకొకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాడు. అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ కూడా ఎక్కువ కలిసి ఉంటున్నారనమాట. ఇలా రవి, బుధులు కలవడాన్ని బుధ ఆదిత్య యోగం అంటారనమాట. ఇంకా ఒక సంవత్సరం పాటు కూడా ఈ గ్రహ సంచారం ఇలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. దానివలన ఒక 4 రాశుల వారికి మాత్రం చాలా మేలు జరగబోతుంది. ఎవరికైతే రవి శుభగ్రహం అవుతాడో, బుధుడు శుభగ్రహం అవుతాడో, యోగకారకుడు అవుతాడో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాసుల్లో జన్మించి ఎవరికైతే రవి మహదశ కానీ, బుధ మహదశ కానీ, రవి అంతర్దశ కానీ, బుధ అంతర్దశ కానీ జరిగే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఒక 4 రాశుల వారికి మాత్రం ఈ బుధ ఆదిత్య యోగం వలన ఒక సంవత్సరం పాటు చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి అనమాట. ఆ రాశులు ఏంటంటే మొదటి రాశి మేషరాశి, రెండో రాశి కర్కాటక రాశి, మూడో రాశి మిథున రాశి, నాలుగో రాశి సింహరాశి. ఈ 4 రాశుల వాళ్ళు ఏ పని చేసినా సరే వాళ్ళకి ఈ యోగం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళకి పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహు, కేతువుల దశలు కాకుండా మిగతా గ్రహాల యొక్క దశలు అంతర్దశలు జరిగితే మాత్రం చాలా చక్కగా ఈ బుధాదిత్య యోగాన్ని యోగించి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండడం, ఫైనాన్షియల్గా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది.